హలో అండి, మీరు చూస్తుంది స్వాగత్ అంటారు దీన్ని. పొగాకు పొడి అనమాట ఇది. దీనిపైన ఏం రాస్తుందో చూడండి. న్యాచురల్ పొగాకు అనమాట, అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉన్న పొగాకు అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇది వాడితే త్వరలో చచ్చిపోతారని కూడా ఉందన్నమాట దానిపైన. ఇది మన రైతు కూలీ దగ్గర నుంచి మీరు నమ్మరండి, మినిస్టర్స్ వరకు, అంటే ఈ మధ్యలో ఎంతమంది ఉంటారో ఆ స్థాయిలో వాళ్ళు కూడా దీనికి అలవాటు పడినారనమాట. ఇప్పుడు ఇది యువతని నిర్వీర్యం చేస్తుందండి. ఎంత నిర్వీర్యం అంటే మినిమం 25 కిలోలు కూడా వాళ్ళు బస్తాలు లేపలేకపోతున్నారు అనమాట. అంత నిర్వీర్యం అయిపోతున్నారు దీనివల్ల. నేను అడిగాను అనమాట, అసలు తినేవాడిని అడిగాను, ఎందుకు ఇది తింటారు, తినబుద్ధి అవుతూ ఉంటుందా, లేకపోతే ఎందుకు ప్యాకెట్లు తింటున్నావు, వచ్చిన దగ్గర నుంచి ఒక 4-5 సార్లు వేసుకోవడం చూసాను అనమాట నేను. దానికి వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ పొగాకు అనేది కొంచెం మొత్తంలో పెదం కింద పెడితే చిగుళ్ళు, ఆ పొగాకు చిగుళ్ళు తింటాం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు వీళ్ళకి జుమ్ లాడుతుంటుంది అనమాట లోపల. అది వీళ్ళకి నచ్చుద్దట, కొంచెం కైపు కూడా వస్తుందట ఫస్ట్ తినే వాళ్ళకి. అదే ఈ పొగాకు లేనప్పుడు మళ్ళీ ఆ పళ్ళు లాగుతుంటాయండి, ఆ చిగుళ్ళు లాగుతున్నప్పుడు ఏం చేస్తారు, ఎమ్మటే వీళ్ళు మళ్ళీ ఇది కావాలనిపించి ఇది మళ్ళీ నోట్లో పెడతారు. నోట్లో పెడుతుంటే ఆటోమేటిక్గా అది చిగుళ్ళు తింటాం స్టార్ట్ అవుతుంటే వీళ్ళకి కొంచెం సమ్మగా అనిపిస్తుంది అనమాట. దానివల్ల ఎడిక్ట్ అవుతారని చెప్పాడనమాట. నాకు అలా తినటం ఇష్టం అని చెప్పాడనమాట. నేను గవర్నమెంట్కి ఇచ్చే సూచన ఏంటంటే, ఇది ఎలాగో బ్యాన్ చేశారు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. అదే మీరు బ్యాన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బ్యాన్ పెట్టడం వల్ల మీకు వచ్చే ఆదాయం పోతుంది కదా, ఆ ఆదాయం దేనికో దానికి ఉపయోగించవచ్చు కదా. ఈ ప్రైవేట్ కంపెనీల వాళ్ళు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు వీటి వల్ల. మీరు బ్యాన్ పెట్టడం వల్ల బ్యాన్ ఎత్తేయండి దయచేసి. ఎందుకంటే ప్రతి గల్లీలో దొరుకుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. కాబట్టి బ్యాన్ ఎత్తేసి దీని ద్వారా వచ్చే ట్యాక్స్నన్నా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ వైద్యానికో దేనికో దానికి. ఇది నా గవర్నమెంట్కి ఇచ్చే చిన్న సూచన మాత్రమే. మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మీ చైతన్య.